యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ మరొకసారి ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయంలో అనుగ్రహించి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, యేసుక్రీస్తు ప్రభువారు నేనే క్రీస్తును, నేనే మెస్సయ్యను, నేనే లోకరక్షకుని, నేనే పంపబడిన వాడిని, నేనే జీవ ఆహారమును అని పలుమార్లు చెప్పుకోవటాన్ని మనం చూస్తున్నాం. అలా చెప్పుకోవటం వల్ల ఎలా అలా చెప్పుకోగలిగినాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నేనే ఆయన్ను అని క్రీస్తు పలికినవి మనము పలుసార్లు మనం లేఖనాలు చూసినట్లయితే, మెస్సయ్యను నేనే అని యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ సంభాషణలో మనం చూసినట్లయితే సమరయ స్త్రీ అంటుంది, మెస్సయ్య క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు మాకు సమస్తము బయలుపరచున్నప్పుడు ఆ మెస్సయ్య అనబడిన క్రీస్తును నేనే అని చెప్పుకోవడం మనం చూస్తున్నాం. క్రీస్తు అనబడిన క్రీస్తు పలుమార్లు శాస్త్రులు పరిచయాలు ఆయన అడగటం కూడా జరిగింది. నీవు క్రీస్తు అయితే మాతో చెప్పు, ఎందుకు ఇలా మమ్మల్ని బాధించుతున్నావు అన్నప్పుడు, నేను చెప్పినా కానీ మీరు నమ్మలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. అంతేకాకుండా రెండో విషయం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, జీవహారమును నేనే అని యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చెబుతున్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులోంచి నడిపించేటప్పుడు వారు అరణ్యంలో మన్నాను తిన్నా కానీ చనిపోయి ఉన్నారు. అయితే మీరు చనిపోకుండా ఉన్నట్లు పరలోకం నుంచి దిగివచ్చిన జీవ ఆహారమును నేనే, నన్ను తినువాడు ఎన్నటికు చనిపోడు అని ప్రభు చెప్పాడు. ఆయన ఎవరంటే క్రీస్తు ప్రభువారు జీవ ఆహారమై ఉన్నాడు. పైనుండి వచ్చినటువంటి ఆయన కూడా ఆయనని యోహాను సువార్త 8వ అధ్యాయం 23-24 వచనంలో పరలోకంలోంచి దిగి వచ్చిన ఆయన ఎవరంటే, మనుషులలో ఏ మనుషుడు పరలోకంలో నుండి దిగిరాలేదు, ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. పరలోకంలోంచి దిగి వచ్చిన వాడెవరు? క్రీస్తును పరలోకానికి పంపినటువంటి వ్యక్తి ఎవరు అని పౌలు గారు కూడా చెప్పడం జరుగుతుంది. క్రీస్తు ప్రభువారు ఎవరంటే, ఆయన పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఆయన, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, లోకరక్షకుడు, సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఈ లోక పాపములను మోసుకొని పోవటానికి పరలోకంలో నుంచి వచ్చినటువంటి ఆయన క్రీస్తు ప్రభువారని మనం చూస్తున్నాము. అంతేకాదు ఆయన నిత్యమైన వాడును అని యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారిని కొంతమంది శాస్త్రులు పరిచయులు అడిగినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని ప్రభు చెప్పినప్పుడు, ఇంచుమించు నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, అబ్రహాము పుట్టక మునుపు నీవు ఎలా ఉన్నావని వారు ప్రశ్నించడము మనం చూస్తున్నాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టి నిర్మించబడక మునుపు ఉన్నటువంటి ఆయన, ఈ సృష్టి లేక మునుపు, మానవుని సృష్టించబడక మునుపు ఇది ఎంత శూన్యముగా ఉన్నప్పుడు, ఈ విశ్వం అనేది లేక మునుపు ప్రభు ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఆయన అప్పుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడని కూడా బైబిల్ గ్రంథం చెబుతుంది. అంతేకాకుండా లోకమునకు వెలుగు ఆయనే అని చెప్పాడు యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో. ఈ లోకానికి వెలుగు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో పాపము ఉంటే మన అందరినీ వెలిగించలేడు, మన అందరి పాపముల కొరకు ఆయన మరణించలేడు, మన అందరి పాపముల కొరకు ఆయన సమాధి చేయబడలేడు, తిరిగి లేపబడలేడు. ఎవరంటే ఆయన వెలుగుతూ మన అందరినీ వెలిగించేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువారిని కూడా కొంతమంది ప్రశ్నలు అడగటము మనం చూస్తున్నాము. అప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా వాళ్ళందరికీ చెప్పినటువంటి మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అన్నారు. అంటే క్రీస్తు ప్రభువారిలో ఎటువంటి పాపము లేనటువంటి ఆయన దేవుడు, దేవుని కుమారుడై ఉన్నాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఆయన ద్వారమునని చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో, నేనే ద్వారమును, నా యొద్దనే ఎవరైనా తండ్రి యొద్దకు చేరాలి అంటున్నాడు. ఆయనే ద్వారము. ద్వారం అంటే భౌతిక సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనది. ప్రభు ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారము ఎక్కడికి ఉన్నదంటే పరలోకానికి వెళ్ళటానికి. ఆయన పరలోకం దగ్గర ఒక ద్వారము, అనగా ఆయన ద్వారానే వెళ్ళాలి. మీరు పాత నిబంధనలో చూసినట్లయితే ఒక కోడెదూడను కానీ గొర్రెపిల్లను కానీ బలి అర్పించేటప్పుడు ప్రత్యక్ష గుడారము దగ్గర ఒక ద్వారం అనేది ఉంటుంది.
ఆ ద్వారంలో నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఆ ద్వారం దగ్గర దానిని గొర్రెపిల్లను కానీ లేకుంటే కోడెదూడను కానీ బలి అర్పించాలి ద్వారము దగ్గర. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఊరి బయట మన కొరకు మరణించాడు. ఎందుకంటే మనమందరము ఆయన ద్వారమై ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనము పరలోకానికి చేరటానికి. అంతేకాకుండా దేవుని కుమారుడు నేనే అని చెప్పాడు. ఆయన దేవునితో సమానమని కూడా చెప్పాడు. యోహాను సువార్త 10:36 యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడంటే, నేను దేవుని కుమారుని అని చెప్పాడు. ఈ మాట పౌలు తిమోతితో పొంతి పిలాతు యొద్ద ప్రభువు ధైర్యముగా ఆయన చెప్పినటువంటి నువ్వు దేవుని కుమారుడు అంటే ఆయన దగ్గర ఒప్పుకున్నట్లు అని పౌలు కూడా తిమోతికి చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు నీవెవరివి అంటే నేను దేవుని కుమారుని అని చెప్పాడు యేసు ప్రభువారు. యూదుల రాజును అని చెప్పాడు. చూశారండి ఆయన ఎలా ధైర్యముగా చెప్పాడంటే దేవుని కుమారుడని ఒప్పుకోవటం కూడా మనం చూస్తున్నాము. అంతేకాకుండా పునరుత్థానమును జీవమును నేనే అని యోహాను సువార్త 11:25 చెప్పాడు. పునరుత్థానమును జీవమునై ఉన్నాను అన్నాడు. పునరుత్థానం అంటే మనుషులందరికీ పునరుత్థానము కలగాలంటే అది ప్రభు ద్వారానే కలగాలి, ఇంకొక మార్గం అనేది లేదు. జీవమును నేనే అన్నాడు. జీవం అంటే అర్థమైందంటే మనిషి పాపములో చచ్చిపోయి ఉన్నాడు. ఆ చనిపోయినటువంటి మనిషిని మరలా బ్రతికించటమే జీవము అంటారు. మనం అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఉండగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. పేరు మట్టుకు నువ్వు బ్రతుకుతున్నావు కానీ నువ్వు చనిపోయినవాడు. ఎలా? నీ ప్రాణము విషయంలో పాపం విషయంలో చనిపోయినటువంటి మనలను దేవుడు మరలా మనకు జీవమును అనుగ్రహించాడు. ఆ జీవమే నూతన జీవము, నూతన స్వభావము. అందుకే ప్రభు అంటున్నాడు పునరుత్థానమును జీవమునై ఉన్నాను, జీవమును పునరుత్థానమును నేనే అన్నాడండి. అంతేకాకుండా ప్రభు అన్నాడు బోధకుడను ప్రభువును నేనే. ప్రభువు ఎవరులండి? మనకు ప్రభువులు 100 మంది లేరు, 1000 మంది లేరు, లక్షల మంది లేరు. దేవుడు ఒక్కడే. దేవుడికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అందరికీ ప్రభువు. ఈ భూమి మీద ఉన్న ప్రజల అందరికీ ప్రభువు ఒక్కడే, ఆయనే యేసు ప్రభువారు. ఆయన తప్ప మరి ఒక ప్రభువు లేడు. పాత నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి కూడా ప్రభువు అని పిలవటం మనం చూస్తున్నాము. దావీదు అంటాడు ప్రభువు నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చెను అని చూస్తున్నాము. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రభువు అని పిలుస్తున్నాము. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారిని ప్రభువు అని చూస్తున్నాము. ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అని చూస్తున్నాము క్రొత్త నిబంధన గ్రంథంలో. అలాగే మార్గమును సత్యమును జీవమును నేనే ఉన్నానని యోహాను సువార్త 14:6 ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఇంకొక మార్గం లేదు. మార్గము, సత్యము, జీవము ఈ 3 కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన. అందుకే అది ఒక మార్గము అని చెబుతున్నాడు. అపోస్తుల కార్యం 9:1, 2, 3, 4 పౌలు గారు ఏమంటాడంటే ఆ మార్గమునందు ఉన్న వారిని స్త్రీలైనను పురుషులైనను దమస్కో పట్టణంలోకి వెళ్ళి బంధించి చంపుచున్నాడు. ఆ మార్గము చూడండి అక్కడ ఎంత కీబోర్డ్ పలుకుతుండో. మార్గమునందు ఉన్న వారిని క్రీస్తు ప్రభువారు చెప్పాడు కదా నేనే మార్గము సత్యము జీవమని. ఆ మార్గమందు ఉన్న వారందరినీ పౌలు చంపుచున్నాడు అని చెప్పి. మార్గం అంటే రోడ్లో వెళ్ళేటువంటి మార్గం కాదు, క్రైస్తవ మార్గములో ఉన్నటువంటి వారని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది. తర్వాత నిజమైన ద్రాక్షవల్లిని నేనే. యోహాను సువార్త 15:1 నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడైనా ద్రాక్షవల్లిలో అంటు కట్టబడిన వాడు ఫలించడు అని చెబుతున్నాడు. ద్రాక్షవల్లి కూడా ఆయనే. ప్రతివాడు ఆయనలో అంటు కట్టబడాలి. ఆయనలో అంటు కట్టబడిన వాడు వేరు చేయబడతాడు. వేరు చేయబడిన వాడు నరకపు గంధకములలో అనగా అగ్ని గంధకాలలో కాల్చివేయబడతాడని బైబిల్ గ్రంథం చెబుతుంది. చివరికి ప్రభు చెబుతున్నాడు మొదటివాడును కడపటివాడు నేనే అని. ప్రకటన గ్రంథం 1:17
చెప్పబడుతుంది. అందుకని ప్రభువు కూడా ఎప్పటికీ ఆయనే మార్గం అని చెప్పాడు, ఆయనే జీవారం అన్నాడు, ఆయనే పరలోకం నుంచి పంపబడిన ఆయన అన్నాడు, ఆయనే ద్వారమును అన్నాడు, ఆయనే ద్వారపాలకుడు అన్నాడు, ఆయనే దేవుని కుమారుడు అని చెప్పాడు, ఆయనే ప్రభువు సాక్ష్యాలు చెప్పడమే కాకుండా దెయ్యములు కూడా సాక్ష్యం చెప్పాయి, అపోస్తులు సాక్ష్యం చెప్పాయి, ప్రవక్తలు సాక్ష్యం చెప్పారు. భూమి మీద అనేకులు కూడా ఆయన దేవుని కుమారుడు, ఆయన క్రీస్తు ప్రభువారు, పరలోకం నుంచి పంపబడిన ఆయన లోకరక్షకుడు, ఆయన ద్వారా రక్షణ కలుగుతుందని మళ్ళీ ఆ లోకమంతా కూడా ప్రకటింపబడుతుంది, ఆయన నామము ప్రకటింపబడుతుంది. ప్రియ సహోదరుడా, మళ్ళీ సత్యవాక్యం తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోవాలని, సత్యవాక్యం కోసం మీరు కూడా లేచి పరిగెత్తాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనములు, శుభములు. ఆమేన్.